Hi friends, this is Shravan. Welcome to my YouTube channel. Today we will discuss DRDO scholarship scheme for girls. Okay, so which is applicable for aerospace engineering, aeronautical engineering, space engineering, rocketry engineering, and avionics and aircraft engineering. Okay, so DRDO has launched DRDO scholarship scheme for girls through Aeronautics Research and Development Board (ARDB). Okay, for this notification, registration will start from 19th July 2020 onwards. Okay, and closing date is 30th September 2020. Right. Okay. సో దిస్ ఈజ్ ఇది ఎక్స్క్లూజివ్గా ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎవరైతే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 10 వేకెన్సీస్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సో ద వ్యాలిడ్ జేడబ్ల్యూ స్కోర్ ఉంటే మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎవరైతే గేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, అందులో మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని స్కాలర్షిప్ అనేది అప్లై చేస్తాను. ఓకే, సో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 19th జూలైన స్టార్ట్ అవుతుంది 2020 19th జూలై, అండ్ ఎండ్ అయ్యే డేట్ వచ్చేసి 30th సెప్టెంబర్. అంటే మీరు అడ్మిషన్ అనేది ఈ పర్టికులర్ డ్యూరేషన్లో తీసేసుకున్నా సరే మీరు ఈ స్కీమ్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఓకే, 30th సెప్టెంబర్ అంటే చాలా చాలా గ్యాప్, అంటే చాలా గ్యాప్ అనేది ఉంది. సో మీరు ఈ గ్యాప్లో అడ్మిషన్ తీసేసుకున్నా సరే ఆ అడ్మిషన్ ఏదైతే ప్రూఫ్ ఉంటుందో దాన్ని మీరు సబ్మిట్ చేస్తూ మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, సో ఒకసారి చూద్దాం ఇందులో ఏమేమి మెన్షన్ చేశారు. సో ఎలిజిబిలిటీ కండిషన్స్, ఓకే, సో కండిషన్స్ ఫర్ స్కాలర్షిప్ ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు 20 వేకెన్సీస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, సో ఇక్కడ స్పెషలైజేషన్స్ వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ స్పేస్ ఇంజనీరింగ్, రాకెటరీ ఇంజనీరింగ్, ఏవియానిక్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్. These are the subjects for undergraduate level as well as post graduate level. ఓన్లీ ఈ సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆ అడ్మిషన్ కూడా వ్యాలిడ్ జేఈ స్కోర్ ద్వారా మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా రిక్వైర్మెంట్స్: క్యాండిడేట్ మస్ట్ బీ అన్ ఇండియన్ నేషనల్ అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ got admission in the first year of current academic year 2020-21 to the relevant BE, BTech, BSc engineering. Relevant BE, BTech is nothing but these are the areas. Okay, and next, candidate should have cleared JEE main. Candidate should have a valid JEE main score. ఎవరైతే JEE క్వాలిఫై అయిపోయి ఆ స్కోర్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇయర్ బీటెక్ ఈ సబ్జెక్ట్స్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. ఓకే, సో స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 1,20,000 per year, అదర్వైజ్ యాన్యువల్ ఫీ విచ్ ఎవర్ ఈస్ లెస్ ఫర్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 4 years. ఓకే, ఓకే, 1,20,000 per year. ఓకే, దిస్ ఈస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఓకే, అండ్ నెక్స్ట్ వెన్ కమ్స్ టు సెకండ్ వన్, సో ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వీ హ్యావ్ 10 vacancies. We have 10 vacancies. Undergraduate level we have 20, but postgraduate level we have 10. So ఇందులో కూడా సేమ్ సబ్జెక్ట్స్. ఓకే, కండిషన్ వచ్చేసి సేమ్ థింగ్. ఓకే, క్యాండిడేట్ మస్ట్ బి అన్ ఇండియన్ నేషనల్ అండ్ ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ అడ్మిషన్ తీసేసుకొని ఉండాలి విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్. గేట్ స్కోర్ ద్వారా ఎవరైతే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసేసుకొని ఉంటారో మాస్టర్స్లో ఎంటెక్ ఆర్ ఎంఈ, ఓకే, అందులోనూ స్పెషలైజేషన్స్ ఇవి. ఓకే, ఏరోస్పేస్, ఏరోనాటికల్, స్పేస్ అండ్ రాకెటరీ, ఏవియానిక్స్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్. ఓకే, ఈ సబ్జెక్ట్స్లో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసేసుకొని ఉన్న వాళ్ళకి స్టైఫండ్ వచ్చేసి ఇక్కడ 15,500 per month, right? And if you consider per year, that is 1,86,000 per year.
for a maximum period of 2 years. Okay, so 15,500 per month or 1,86,000 per year. ఓకే, ఈ స్టైఫండ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసేసుకొని ఉంటారో విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అండ్ అండర్ దీస్ డొమైన్స్. ఓకే, ఫర్ దోస్ పీపుల్ కెన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ scholarship scheme. Okay, that vacancy that means that 10 students can eligible. That depends on merit score of gate. Okay, so gate score base చేసుకొని 10 members డిసైడ్ చేస్తారు. ఓకే, సో this is a scholarship scheme for undergraduate level students and postgraduate level students. Okay, next we can move for conditions. Okay, and one more thing, for postgraduate level, graduation అంటే గ్రాడ్యుయేషన్లో వాళ్ళకి 6.75 CGPA ఇన్ కేస్ పర్సంటేజ్ అయితే 60% గ్రాడ్యుయేషన్ స్కోర్ అనేది ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఓకే, సో హియర్ వన్ థింగ్ మెన్షన్ హియర్. సో the scheme is free from బాండ్ ఆబ్లిగేషన్స్. ఈ స్కీమ్కి ఎలాంటి బాండ్స్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి బాండ్ అష్యూరెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ఈ స్కాలర్షిప్ అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళు డెఫినెట్గా మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి డిఆర్డిఓ ల్యాబ్స్లోనే చేయాలి. డిఆర్డిఓ కానీ లేదు అంటే ఏరోనాటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్లో కానీ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ కండిషన్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసేప్పుడు the scheme is free from any bond obligation. However, the scholars of the scheme will have to do their major final year project work preferably at DRDO, GOUT labs or in aeronautical research and development labs funded projects in any institutions during their coursework. Okay, the must and should condition. Okay, and selection process వచ్చేసి జేఈ స్కోర్లో మెరిట్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే మాత్రం వ్యాలిడ్ గేట్ స్కోర్, ఆ గేట్ స్కోర్లో మెరిట్ని బేస్ చేసుకొని ఎంటెక్ ప్రోగ్రామ్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్స్. సో అండర్ గ్రాడ్యుయేట్ అయితే 4 years ప్రోగ్రామ్ 4 years కానీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 2 years ప్రోగ్రామ్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో కండిషన్ ఏంటంటే, ఓకే, ఇన్ కేస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కన్సిడర్ చేస్తే ఆ 4 years ప్రోగ్రాంలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు వాళ్ళు పెట్టే ఇంటర్నల్ టెస్ట్లో కానీ ఆ టెస్ట్లలో కనుక మీరు 7 CGPA అదర్వైజ్ 70% మార్క్స్ స్కోర్ చేయలేదు అని అనుకున్నాం, అంటే లెస్ దెన్ 70%, అండ్ ఎవరైతే టెస్ట్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఆపేస్తారు, సస్పెండ్ చేసేస్తారు. ఓకే, సో అంటే మీరు కంపల్సరీ ఈ 4 years డ్యూరేషన్ కావచ్చు, అదర్వైజ్ 2 years డ్యూరేషన్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు. ఓకే, మీరు చదువుతున్నంత కాలం మీరు కంప్లీట్గా 7 CGPA లేదా 70% అనేది మీరు మెన్షన్ చేయాలి, అంటే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయ్యారు లేదంటే లెస్ దెన్ 70%, లెస్ దెన్ 7 CGPA స్కోర్ అనేది వచ్చింది అని అంటే కనుక ఈ స్కాలర్షిప్ అనేది కంప్లీట్గా ఆపేస్తారు. ఓకే, అండ్ వన్ మోర్ కండిషన్ ఈజ్ condition of scholarship. Okay, so once scholarship is discontinued to a candidate, it will not be granted further in spite of qualifying the eligibility in the latter years. For example, first year okay అన్ని సబ్జెక్ట్స్ 70%తో క్లియర్ చేస్తారు, సో దట్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి స్కాలర్షిప్ అనేది అప్లై అవుతుంది. ఓకే, 1,20,000 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి మూవ్ అయ్యారు, బట్ సెకండ్ ఇయర్లో 70% అనేది లేదు, కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఫెయిల్ అయ్యాడు అనుకున్నాను. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఆ 1,20,000 అనేది అప్లికేబుల్ అవ్వదు. ఓకే, అండ్ దట్ టు ఫర్దర్ ఇయర్స్కి కూడా స్కాలర్షిప్ అనేది ఆపేస్తారు. ఇన్ కేస్ థర్డ్ ఇయర్లో మీరు 70% గెయిన్ చేసుకున్నా సరే, ఓకే, అబోవ్ 70% వచ్చినా సరే వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్, ఓకే, బట్ ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది అప్లికేబుల్ అవ్వదు. ఒకసారి ఆపేశారు అని అంటే ఫర్దర్ ఇయర్స్కి ఇంకా అది అప్లికేబుల్ అవ్వదు.
కాబట్టి ఆ కేర్ అనేది మీరు తీసుకోవాలి. ఓకే, ఇది మెయిన్ కండిషన్, రైట్? కండిషన్ ఫర్ స్కాలర్షిప్. ఓకే, సో దిస్ యూ షుడ్ గో త్రూ కేర్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ వన్, అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏ ఏ డాక్యుమెంట్స్, అరౌండ్ 8 డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి మీరు గ్యాదర్ చేసేసుకొని అప్లై చేయండి. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ DRDO scholarship scheme. This is purely applicable for girls only. Okay, and graduate లెవెల్లో 10-20 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మాత్రం 10 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. 10 members are eligible for that particular scholarship, right? And here 20 people, 20 students are eligible for that particular program, right? So this is DRDO scholarship scheme. Once again, registration will starts from 19th July 2020 onwards, and closing date is 30th September 2020. Okay, okay, thank you. If you like this video, please subscribe my channel and share this information to your friends. Don't forget to subscribe. Thank you.